ప్రభావం మామూలుగా ఉండదు, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో ఇంకాస్త క్లియర్గా చూద్దాం. మనం సాధారణ తూర్పు అనుకునేది ఏంటి? సూర్యుడు ఉదయించే దిక్కు. కాని గమనిస్తే అది కాలాలను బట్టి, అంటే ఉత్తరాయణం దక్షిణాయనంలో కొద్దిగా ఉత్తరానికో దక్షిణానికో జరుగుతూ ఉంటుంది. కానీ ట్రూ ఈస్ట్ అలా కాదు, అది ఎప్పటికీ మారదు. ఒకే ఒక్క పాయింట్, ఒక స్థిరమైన 90 డిగ్రీల యాక్సిస్. ఈ చిన్న తేడాను అర్థం చేసుకోవడమే ఇక్కడ చాలా ముఖ్యం. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ ఈ ట్రూ ఈస్ట్కి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ మన ఇల్లు ఈ దిశకు తగ్గట్టుగా ఉంటే మన జీవితంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? అసలు ఏం జరుగుతోంది? ఆ వివరాల్లోకి వెళ్దాం. ట్రూ ఈస్ట్తో ఇల్లు ఎలైన్ అవ్వడం వల్ల ముఖ్యంగా 3 అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆరోగ్యం. ఉదయాన్నే మన ఇంట్లోకొచ్చే ఆ లేత సూర్యకిరణాలు సహజమైన విటమిన్ డీనిస్తాయి. మానసికంగా శారీరకంగా రోజంతా మనల్ని ఫ్రెష్గా ఉంచుతాయి. ఇక రెండవది కీర్తి గౌరవం. ఎందుకంటే తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. దీనివల్ల సమాజంలో మంచి పేరు, మన వృత్తిలో ఎదుగుదల ఉంటాయి. ఫైనల్గా మూడవది కుటుంబ శ్రేయస్సు. ఇది వంశాభివృద్ధికి, రాబోయే తరాల ఎదుగుదలకు బాగా సపోర్ట్ చేస్తుందన్నమాట. సరే, ఈ ట్రూ ఈస్ట్ సూత్రాన్ని మన ఇంట్లో ఎలా అమలు చేయాలి? దీనికి అత్యంత కీలకమైన ప్రదేశం ఏదో తెలుసా? మన ఇంటి సింహద్వారం. ఎందుకంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా లోపలికొచ్చేది ఆ మెయిన్ డోర్ నుంచే కదా. దీనికోసం వాస్తుశాస్త్రంలో ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. అదే 9 భాగాల నియమం. ఇది చాలా ఈజీ. ముందుగా మీ ఇంటి తూర్పు గోడను తీసుకోండి. ఇప్పుడు ఆ గోడను ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ వరకు మనసులోనే 9 సమాన భాగాలుగా విభజించుకోండి. చేశారా? రైట్. ఇప్పుడు ఈ 9 భాగాల్లో మన మెయిన్ డోర్ ఎక్కడ పెట్టాలో చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం ఈశాన్యం నుంచి లెక్కపెట్టినప్పుడు 3వ, 4వ మరియు